హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనండి మీ పల్లవి శ్రీనివాస్. నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటూ ఇవాళ అయితే మా ఆడపడుచుకి ఒడిబియ్యం పెట్టామండి. అందుకోసం కొన్ని సుగుంటలు అంటారు, ఇక్కడ కుడాలు అంటారు అనమాట. కుడాలు చేసేదానికి నేను మా మామ ఆడపడుచు అయితే తెగ కష్టపడిపోతున్నాం రుబ్బడానికి. చూడండి, మా మామ రుబ్బుతున్నాడు అనమాట. అది రుబ్బు ఎంత పెద్దగా ఉంది చూడండి, అది రుబ్బుది. సో ఈజీ, తొందరగా మెరిగిపోతుంది అనమాట. చూడండి, సో ఫాస్ట్గా చేసేసుకున్నాం. కుడాలు చేసేసి ఇక్కడ పక్కన పిల్లలు అల్లరి కానీ ఆ డిస్టర్బెన్స్ ఉంటుందనేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. చాలా రోజులు అయింది, 1 వీక్ టైం అయింది, కానీ నా టైం లేక నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. సో అంతా అయిపోయింది. చాలా తొందరగా అయితే మెదిగిపోతుంది. ఇది పల్లెటూరు స్టైల్ అన్నమాట. ఇలా రుబ్బుకుంటారు ఈజీగా. మిక్సీ గ్రైండర్కి వేస్తే టేస్ట్ ఉండదని మా మామ అయితే తినడు అనమాట. అలాగా ఇలా రుబ్బితేనే తింటాడు. సో ఆయన కోసం ఇలా కష్టపడినాం. ఫైనలీ అయిపోయిందంతా. సో అంతా తీసేసుకొని పిండి అంతా ఇలా వేసాం. మీ సైడు ఒడి బియ్యము అలాంటివి పెడతారా? పెడితే మీరు ఎలా ప్రాసెస్ చేస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి. ఏ ఊరు వరకు ఈ వీడియోస్ వెళ్తున్నాయో ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి. ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది. సో లాస్ట్ కొద్దిగా ఉంటే కొంచెం పప్పు అందరికీ ఆడ పెడతావు నువ్వు. ఇంకా యూట్యూబ్ ఛానల్లో పెడితే అందరికీ కనపడుతుంది, అందరు చూస్తారు. మళ్ళీ వంటశాల కొల్లత్త కూడా దిగింది. ఈరోజు స్పెషల్ చేస్తాను. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. పప్పు, అన్నము, కుడాలు, చిత్రాన్నము, రసం కలిగి రసం. చెప్పు మళ్ళా పప్పు రసం తింటారా? మా అత్తయ్య అయితే నన్ను తీయద్దండి అందరూ నవ్వుతారు మరి అంటుంది. మా గిరా వాళ్ళ నాన్నమ్మ తీసుకోండి. చాలా ఎక్కువ మనకు సరిపోదేమో అని నూనె అంటే బాగుంటుంది, కొంచెం ఎక్కువ అయితే కూడా చాలేమో దాంట్లో తక్కువ ఉన్నది సరిపోతుంది. ఉప్పు రా ఇది స్కేల్ ఎత్తుకొని ఉంటే అంటే నవ్వుతా మాట్లాడుతూ ఉండేదే వస్తేనే బాగుంటుంది. ఈడ మా అత్త సరే అన్న ఇలా అయితే ఆడుతూ పాడుతూ నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ పని అయితే పూర్తిగా అన్నీ కంప్లీట్ చేసేసాము. ఓలిగ రసము, పప్పు, ఆకుకూర పప్పు, కుడాలు, వైట్ రైసు, లెమన్ రైసు అన్నీ చేసాము ఈరోజు. సో ఏమైనా అందరూ కలిసి ఉండి ఇలా నవ్వుతూ అన్నీ చేసేసుకుంటే అంటే ఉంటాయి, ఫ్యామిలీ అన్నాక గొడవలు అవి ఇవి ఉంటాయి. బట్ ఏమైనా కానీ కలిసి ఉంటేనే బాగుంటుంది. ఏమైనా కలిసి ఉంటేనే బాగుంటుంది. నేను చూసారా నా అవతారం. కుడాలకి చిన్న చిన్న చపాతీలు పూరిలా చేసుకోవాలన్నమాట కుడాలకి. సో ఆ ప్రాసెస్ అయితే చేస్తున్నాను. నా అవతారం ఏంటి అనుకోకండి, మోకాలు పెయిన్ వస్తుంది, అందుకే అలా చాలా ఎక్కువ చేయాలి కాబట్టి ఒకేసారి స్ట్రాంగ్గా కూర్చునేసా. సో నేనైతే కూర్చొని అవి చిన్న చిన్న పూరిలా చేసుకుంటున్నాను కుడాల కోసము. మా ఆడపడుచు అయితే మా ఆడబిడ్డ ఓలిగ రసంకి ప్రిపేర్ చేస్తుంది. ఇదిగోండి. సో ఓలిగ రసం కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఓలిగ రసం అంటే ఇష్టం ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. నా ఫ్యామిలీకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు.
సో ఈ చాలా వరకు వ్యూస్ లాంగ్ వీడియోస్కి అయితే తగ్గిపోతున్నాయి ప్లీజ్. సో నేను మా అత్త అయితే కుడాలకి ప్రిపేర్ చేస్తున్నాం, మా ఆడబిడ్డ అయితే ఓలిగ రసంకి ప్రిపేర్ చేస్తుంది. సో ఆయిల్, ఆనియన్స్, కరివేపాకు వేసింది, కొంచెం పసుపు వేసింది. ఓలిగ రసం అంటే తెలుసా? ఇప్పుడు ఇందాక మేము రుబ్బాం కదా, ఆ రుబ్బిన లాస్ట్లో ఉంటుంది కదా ఆ వాటర్, మనము కడిగిన నీళ్ళు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, తీయగా కారంగా. ఒకసారి ట్రై చేయండి. ఫుల్ వీడియో పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు అది ఓలిగ రసంది. సో అందుకని నేను అంతా మిక్స్ చేసి పెట్టాల్సి వచ్చింది. సో అలా వేయించుకొని ఆ వాటర్ కడిగి నీళ్ళు ఎత్తి కొంచెం చింతపండు వేసుకున్న ఆ నీళ్ళు కూడా వేసి మిక్స్ చేసింది. టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు ఓలిగ రసము. సో మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియోని అయితే ఫుల్ చూడండి, లైక్ చేయండి. దాని గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేస్తుంది. నేను మా అత్తయ్య అయితే ఆ పక్క కూర్చొని నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ, నేను మా అత్తయ్య కలిసామనుకోండి జోక్స్ కూర్చొని మా పని మాది. మా ఆడబిడ్డ అన్నీ కంప్లీట్ అయితే చేసేసింది. రసం పౌడర్ వేస్తుంది అందులో కొద్దిగా. రసం అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్ట్ అయిన రసం. మేము ఇంకా ఓలిగా అలా రుద్దిన వాటిల్లో ఆ పూర్ణం అంతా పెట్టి మనం కజ్జికాయ షేప్లో చేస్తుందన్నమాట. ఓలిగా అంటారనమాట. సో ఓలిగ్ కాదు, కుడాలు. నేను భలే కన్ఫ్యూజ్ అవుతాను. ఓలిగా మీన్స్ పోలీని ఓలిగా అంటారు, ఇది కుడాలు అనమాట. కుడాలు చేస్తూ నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ బ్రేకింగ్ న్యూస్, పిచ్చిగా వంటలు చేస్తున్నా అత్త. మా ఇంటి పిల్లదయ్యాలు అయితే భలే డిస్టర్బ్ చేస్తున్నారు. మా అత్తయ్య వాళ్ళని అరుస్తోంది. లెమన్ రైస్కి అన్నీ ప్రిపేర్ చేసుకునేది, అన్నీ మిక్సీ పట్టేస్తుంది అనమాట. పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొద్దిగా తెల్లగడ్డలు అన్నీ వేసి గ్రైండ్ చేసేసి, నేను కూడా సేమ్ ప్రాసెస్ చేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్గా అయితే నేనైతే ఆనియన్స్ వేయను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆనియన్స్ స్టార్ట్ చేశాను వేయడము లెమన్ రైస్లోకి. ఇదిగోండి అయిపోయిందా, ఇది ఒక పక్క కుడాలు అయితే అయిపోయింది. ఆ మసాలా పులిహోర మసాలా అయిపోగానే చిత్రాన్నంవి ఇదిగోండి కుడాలు అయితే ఆయిల్లో వేస్తుంది. సూపర్ అంటే సూపర్ టేస్ట్. నెయ్యి వేసుకొని పాలు వేసుకొని ఎలా తిన్నా. ఇదిగోండి మా ఆడబిడ్డకు పెట్టిన శారీ చూసారా, ఒడిబియ్యం. ఇప్పుడు బాగుందా శారీ? ఎలా ఉంది శారీ కొంచెం కామెంట్ చేయండి. ఒడిబియ్యం అయితే పెట్టేశాము. ఒక 5 హౌసెస్కి అలా పల్లెటూరు కాబట్టి 5 హౌసెస్లో వెళ్ళి ఇలా ఒడిబియ్యం అందరూ ఇస్తారనమాట. అంటే మనకు తెలిసిన వాళ్ళు ఇవ్వాలనుకున్న వాళ్ళు అందరూ కొన్ని బియ్యము. ఇది ప్రాసెస్ అనమాట, ఎప్పటి నుంచో వస్తున్న ట్రెడిషనల్ అనమాట. ఇది బాగుంటాయి కదా ట్రెడిషనల్వి. చూడండి ఎంత బాగా ఒడి బియ్యం మేము ఫస్ట్ మా ఇంట్లో పెట్టిన తర్వాత చుట్టూ ఉండే వాళ్ళు కూడా పెడతారనమాట పిలిచి. సో ఇదైతే మా ఆడబిడ్డ వాళ్ళ అత్తగారి ఇల్లు. అక్కడ వెళ్ళి దీపం పెట్టాలన్నమాట. ఆ రోజు ఒడిబియ్యం కింద పెట్టకుండా అంతా మోసుకొని పోయి అక్కడ కింద ఒక దేవుడి దగ్గర పల్లెంలో పెట్టేసిన తర్వాత దీపం వెలిగించుకొని ఆ ఒడిబియ్యం కాస్త వండేసి స్వీట్ కొంచెం స్వీట్ చేసేసి వండేసి ఎవరికైనా పెట్టేయచ్చు, లేదా మన ఇంట్లో వాళ్ళకి నలుగురికి పిలిచి పెడితే బాగుంటుంది. మా పనిలో మేముంటే వాళ్ళ నానమ్మ హిరా వచ్చి వాళ్ళ ఫోటోగ్రఫీలో వాళ్ళు ఉన్నారు. సో దీపం పెట్టడం అయిపోయింది, టెంకాయ కొట్టడం అయిపోయింది. ఇదండి చిన్న ఫంక్షన్ లాంటిది. అంటే ఒడిబియ్యం ఆడబిడ్డకు ఒడిబియ్యం పెట్టడము. సో ఎలా ఉంది? ప్లీజ్ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏ ఊరు నుంచో కూడా కామెంట్ చేయండి.